ముగిస్తుండగా శ్రద్ధగా కూర్చొని అటు ఇటు తిరక్క వాక్యమని జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, సేవకులు చెప్పినట్లు మన మధ్యలోకి మోషే కానీ ఎలీషా కానీ ఏలియా కానీ ఎవరు రాలేదు. ఎక్కడైందంటే ఇది ఒక పాయ అది ఒక పాయ, మధ్యలో దారి పడ్డట్టు మనం దారి పెట్టుకున్నట్టు ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నోసార్లు చెప్పిన మాటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న మాటని చదవద్దు చెప్తాను నేను. మనము ఆత్మని అనుసరించి జీవించు వారిమైతిమా, ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. మరి కూర్చునే విధానమే లేకపోతే హల్లెలూయా హల్లెలూయా. సరే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చదువుకునే ముందుగా చిన్ని పాట పాడి అలా స్తుతించి దేవుని యొక్క వాక్కులను ప్రకటన చేస్తాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవితును ప్రతి ఒక్క స్వరమెత్తుతో పాడదాం. ఫస్ట్ నుంచి ఏమో బాగా వీటిని అలవాటు చేసేందుకే వాటి ప్రకారం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ స్లో లాగా వచ్చేలకే అది ఇది కలిసిపోవడానికి కష్టం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో
నమ్మకంగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడికి ఎక్కువలో కూడా అతని జీవితంలో నమ్మకమైన వాడిగా, తన జీవితంలో అర్హత పొందుకున్న వాడిగా మార్చబడతాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు తెలిసిన యొక్క మాటలే, ఒక యజమాని ముగ్గురు దాసులు పిలిచి ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 మాత్రమే ఇచ్చాడు. ఈ యొక్క లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లేఖనాల్లో సెలవిస్తున్న మాటలు బట్టి అక్కడ వారి వారి యొక్క పరిస్థితులను బట్టి వారి వారి జీవితాలలో వారి సామర్థ్యత కొలది ఇచ్చానని చెబుతూ ఉన్నది. ఇప్పుడు 5 తీసుకున్నవాడేమో 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడేమో 2 సంపాదించాడు, 1 తీసుకున్నవాడు మాత్రం దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? గోతులో పెట్టాడు. ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే సెలవిస్తున్న మాట ఏమిటంటే, తక్కువలో నమ్మకంగా ఉండువాడికి ఎక్కువలో నమ్మకమైన స్థితిని కలిగి ఉండడానికి అర్హతను పొందుకున్న స్థితి కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలలో ఒక యజమాని ఎదుట తన చిత్తమును నెరవేర్చుటకు ఏ విషయాలలో మనిషి జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడితే తను ఎక్కువలోకి వస్తాడు. ఈ కలిగిన వాటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ కలిగిన వానికి ఏం చేయబడుతుందంటే సమృద్ధిగా కలుగుతుంది. ఆ లేని వానికి కూడా ఏం చేయబడుతుందంటే కలిగినది కూడా తీసివేయబడే పరిస్థితి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మన ఆత్మీయత జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకిచ్చిన ఒక తలాంతు, మనకిచ్చిన ఒక సామర్థ్యత కొలది దేవుడు నీ స్థితిని బట్టి ఇచ్చిన సామర్థ్యతలో నువ్వు నమ్మకంగా జీవించగలుగుతున్నావా? నీకు ఇచ్చిన నీతిని నెరవేర్చడానికి నువ్వు నమ్మకమైన వారిగా నడిపించబడుతున్నావా? నీకు ఇచ్చిన యథార్థతను కాపాడుకునే విషయంలో నువ్వు నమ్మకంగా జీవించగలుగుతున్నావా? నీ స్థితిని బట్టి దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితిలో, నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నిన్ను ఒక మార్గదర్శిగా నుంచాడు. ఇప్పుడు ఆ మార్గదర్శిగా ఉన్న నీ జీవితంలో ఆ నమ్మకత్వమైన స్థితిలో నడిపించగలుగుతున్నావా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒకరి యొక్క సామర్థ్యత కొలది దేవుడు ఇస్తూ ఉంటాడు. అయితే ఈ సామర్థ్యతలో నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన నీ జీవితంలో ఇచ్చిన తలాంతులలో నమ్మకంగా జీవించగలుగుతున్నావా? దేవుని యొక్క ప్రణాళికలో ఇక్కడ నిలబడి చెప్పాల్సిన మాటలు దేవుడు వేరే రీతిలో తీసుకొస్తున్నాడు. అబ్రహాము యొక్క బాధ ఏమిటంటే, ఏం చేయబడుతున్నాడు? అబ్రహాము ఏమనుకుంటున్నాడంటే, అబ్రహాము యొక్క జీవితంలో సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు. కానీ తన జీవితంలో ఏందంటే బాధ, ఇప్పుడు నాకు కలిగినదంతా ఎవరికి వెళ్తుందని అనుకుంటున్నాడు?
తెలిసిన వాళ్ళు చెప్పండి. తన దాసుడైన ఎలియాజరుకు చెందుతుందని బాధ. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము ఎదుట తన యొక్క యజమానుడైన అబ్రహాము ఎదుట ఈ యొక్క దాసుడైన ఎలియాజరు ఎంత నమ్మకత్వంలో జీవిస్తున్నాడో అతనికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. లేఖనాలు చెబుతూ ఉంటాయి ఏమని ఉంటే, యజమాని యొక్క చిత్తము చొప్పున జరిగించని వాడికంట ఏం చేయబడుతుందంటే అనేకమైన దెబ్బలు తగులుతాయంట. అంటే ఏ దాసుడైతే ఆయన వచ్చిన సమయంలో మెలకువగా ఉండి ఎలాంటి మత్తుకు ఎలాంటి దాసులను కొట్టే విధమైన స్థితిలోనికి ఎవరిని కఠినమైన స్థితిలోనికి తీసుకురాకుండా తన యొక్క జీవితంలో నమ్మకత్వంలో నడిపించబడతాడో ఆ వ్యక్తి పట్ల దేవుడు ఎవరైతే ఆ స్థితిలో దేవుని ఎదుట నమ్మకత్వంగా ఎవరి మెలకువగా ఉండి ఆయన చెప్పిన మాటను ఆయన చెప్పిన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపాటు కలిగి ఉండి ప్రతి విషయంలో ఆయన చెబుతున్న మాట ప్రకారము నడిపించబడతాడో వాడు నమ్మకమైన వాడు. అలాంటి వాడికి దెబ్బలు తగలవు. అలాంటి వాడికి ఎలాంటి స్థితిని బట్టి ఎలాంటి అపాయకరమైన పరిస్థితుల్లోనికి రాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, అబ్రహాము దాసుడైన ఎలియాజరు జీవితంలో అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు జీవితంలో ఒకటి నమ్మకత్వాన్ని కలిగిన వాడుగా మార్చబడిన వాడు. తనకు ఒక మాట చెబుతూ ఉన్నాడు, ఆ మాట ప్రకారం తన జీవితంలో నడిపించబడుతున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఆయన చిత్త ప్రకారం చేయగలుగుతారో మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇప్పుడు యజమానిగా ఉండి దేవుడు తన యొక్క సంకల్పమును నెరవేర్చడానికి తన చిత్తమును నెరవేర్చడానికి నిన్ను పంపిన స్థితిని బట్టి నీవు ఆయన సన్నిధిలో నమ్మకత్వంలో జీవించగలుగుతున్నావా? ఎలియాజరు ఎలాంటి స్థితిలో ఉన్నవాడైనా ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యజమాని పట్ల ఆయన చూపించిన ఆ యొక్క ఆ విధేయత కానీ ఆ యొక్క స్థితిని బట్టి నమ్మకత్వాన్ని బట్టి కానీ అతడు చేస్తున్న ఆ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఇతడికి ఇక కన్ఫామ్ ఖచ్చితం, ఇక దీనికి అర్హుడు, ఇది అతనికే చెందుతుంది అని ఆ యొక్క వ్యక్తి నిశ్చయించుకుంటున్నాడు. అప్పుడు కదా దేవుడు మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమి విషయాల్లో అంటే ఎలియాజరు యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడ్డాడో అదే విషయంలో మన జీవితాలు కూడా నడిపించబడే విధంగా మార్చబడదాం. ఒకటి, ఇదేం చేయబడాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారము నమ్మకమైన స్థితిలోనికి మనం వచ్చిన విధముగా మార్చబడే స్థితిలోకి రావాలి. ఆ మాట ప్రకారం ఆయన చేయటానికి బయలుదేరిన వాడిగా కనబడుతున్నాడు. ఆ పరిస్థితిని గుర్తు చేసుకుంటే ఇక్కడ రెండవ అనుభవం ఏమిటంటే అతడు విధేయతను చూపించిన వాడిగా మార్చబడ్డాడు. ఇక వెంటనే ప్రయాణము చేయడానికి సిద్ధపాటు కలిగిన వాడిగా మార్చబడిన వాడు ఎలియాజర్. ఇతడు బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరుతున్న సమయంలో ఒక ప్రదేశంలో ఆగాడు. ఆ ప్రదేశంలో ఆగి
అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ మూడో అనుభవం ఏమిటంటే ఇతనిలో ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడిగా, ఏ విషయంలో ప్రార్థన చేయాలో ఆ విషయంలో ప్రార్థన చేయడానికి ఆ దేవుని ఎదుట మోకలిచ్చిన వాడిగా మార్చబడిన వాడిగా కనబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుని ఎదుట ఏడుకున్నా అతడు చేసిన మనవి ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే వెంటనే అతడి పట్ల ఆ కార్యము జరిగించబడడానికి కారణమవుతుంది. ఆయన పట్ల చెబుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే తన యజమాని పంపించిన నమ్మకత్వం ఎలాంటిది అంటే తను చూపించిన మార్గంలో ఇతడు చేయగలుగుతాడు, ఇతడు చేస్తాడు అని ఒక నమ్మకత్వానికి వచ్చి అతనిని పంపిస్తూ ఉన్నాడు. అతడు పంపించిన నమ్మకత్వమును బట్టి అతడు ఆ నమ్మకంగా ఆ యొక్క వ్యక్తి బయలుదేరి ఆ విధేయత చెప్పిన పాట ప్రకారం నడిపించబడిన వాడిగా మార్చబడి, విధేయతను చూపించిన వాడిగా మార్చబడి, అప్పుడు ఆ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నవాడిగా మూడో అనుభవం కనబడుతుంది. మరి నాలుగో అనుభవం ఏమిటంటే ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే నాకు మంచినీళ్ళు ఆ దాహం తీరుస్తారో, అలాగే నా ఒంటెలకి దాహం ఇస్తారో వారి నా యజమాని యొక్క కుమారునికి భార్యగా స్వీకరించడానికి అర్హులంటూ అని ప్రార్థన చేస్తున్న సమయంలో అతడు ఆ ప్రదేశంలో ఒక బావి వద్ద ఉన్న స్థితి కనబడుతుంది. అయితే ఇతని యొక్క నాలుగో అనుభవం ఏమిటంటే అతడు చేసిన దాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తిని వెంబడించి తన కుటుంబము వారితో మాట్లాడిన స్థితి కనబడుతుంది. అంటే అక్కడ ఏం చేయబడుతున్న స్థితి కనబడుతుందంటే ఆ గృహ నిర్వాహకుడిగా తనకు కలిగిన ఆ యొక్క నేర్పరి కలిగిన వాడిగా, అంటే అక్కడ ఉన్న పనిని జరిగించేవాడిగా మార్చబడిన వాడిగా కనబడుతున్నాడు. అలాగే జ్ఞాపకం చేసుకుంటే లోకానుసారంగా లోక సంబంధంగా ఆలోచిస్తూ పరిస్థితిని బట్టి అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగి ఇలా ప్రార్థన చేసి ఇలా చేసామని చెప్పి ఇలా మనం ఆ వ్యక్తులను అడిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే అనేక మంది వచ్చి దెబ్బలు కొడుతూ ఉండే పరిస్థితి వచ్చాయి. కానీ ఇతని యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ ఆ దేవుని ఎదుట తనను ప్రార్థన చేస్తున్న ప్రార్థన బట్టి తనకు కలిగిన ఆ స్థితిలో దేవుడు ఆ కార్యమును సఫలపరచడానికి కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క తన యొక్క సహోదరుడు ఏ ప్రాంతానికి వెళ్ళారో ఆ ప్రదేశంలో ఈ వ్యక్తిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు లోపలికి రా అంటున్నాడు. ఆయనకి ఎలా తెలిసింది ఇది? ఆయన ఆశీర్వదించబడటం కారణం ఏమిటి అంటే ఇతరున్న ప్రదేశము ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, తన యొక్క యజమాని. మనకు తెలిసిన మాటలు ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, ఏమంటాడు? నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు. అబ్రహాంతో మాట్లాడతాడు కదా. మరి ఇప్పుడు ఎలియాజరు యొక్క జీవితంలో ఏం చేయబడిన వాడు అంటే ఆశీర్వదించబడిన వాడిగా ఉన్న వ్యక్తిగా కనబడుతున్నాడు.
అయితే ఈ లేఖనాల్లో మనం సెలవిస్తున్న మాటలు బట్టి ఏం చేయబడాలంటే, మనకిచ్చిన దానిలో నమ్మకత్వాన్ని మనం కోల్పోకుండా నడిపించబడిన వారిగా మార్చబడాలి. మన యొక్క స్థితిని బట్టి దేవుడు మనతో చెబుతున్న మాట ప్రకారము విధేయతను చూపించిన వారిగా మార్చబడాలి. కలిగిన స్థితిని బట్టి కావలసిన ఏ పరిస్థితిలో, ఏ విధమైన స్థితిలో కావలసిన సమాధానం ఎలా అనుకరించబడుతుందో గమనించి ఆ దేవుని ఎదుట వేడుకునగలిగిన మనసు మనకు కావాలి. అలాగే ఏ స్థితిలో ఎలా మాట్లాడితే ఈ కార్యము ఎలా సఫలపరచబడుతుందో అలాంటి స్థితిని బట్టి మంచి నడవడిక చేత అక్కడ ఆ మాట ద్వారా వారు మాట్లాడిన స్థితిని బట్టి, వారి యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తిని పంపించినట్లుగా కనపడతారు. అంటే మాట రీతిలో కూడా తన జీవితంలో ఏ స్థితిలో ఉన్నవాడంటే, తను జీవితంలో నమ్మకంగా తన యొక్క స్థితిని బట్టి ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు తన జీవితాన్ని నడిపించబడాలో అక్కడ ఉన్నట్లుగా కనపడుతుంది. అయితే ఇక్కడున్న ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, కొంచెములో నమ్మకంగా ఉన్నవానికి ఎక్కువలో అది తన జీవితంలో పొందుకున్న స్థితి కనబడుతుంది. దేవుడు వారికి ఇచ్చిన ఆ తలాంతులను బట్టి ఎలా వారి యొక్క స్థితిని బట్టి నడిపించబడ్డారు మనకు కనబడుతున్న స్థితి కనబడుతుంది. ఆ కొంచెములో ఆ వ్యక్తి ఏం చేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, 2 తలాంతులు కలిగిన వాడిని పిలవగా ఆ 2 తలాంతులు కాడు వాడు ఇంకొక 2 తలాంతులు తీసుకొచ్చాడు. భలే నమ్మకమైన దాసుడు అని చెప్పాడు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నామన్నాడు. మరి ఇక్కడ 5 తలాంతులు కలిగిన వాడిని పిలిచినప్పుడు అక్కడ ఆ వ్యక్తిని పిలిచి భలే నమ్మకమైన దాసుడు అని చెప్పి అతనికి కలిగినది తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేయబడింది అంటే, ఈ కొంచెంలో నమ్మకంగా లేని వాడి యొద్ద అది తీసుకుని అతనికి ఇచ్చిన ఆ కొంచెంలో ఆ నమ్మకంగా జీవించిన వానికి సమస్తం అనుగ్రహించబడిన స్థితి కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు మన జీవితాలు ఏం చేయబడాలంటే, దేవుని ఎదుట మన జీవితాలు మన ప్రభువైన యేసుక్రీస్తు యజమానిగా ఉండి మనకి అనుగ్రహిస్తున్న, మనకిచ్చిన తలాంతులను బట్టి ఆ దేవుని ఎదుట మనం కొంచెంలో నమ్మకంగా జీవించగలుగుతున్నామో పరీక్షించుకునేవారిగా మార్చబడాలి. ఆ నమ్మకత్వంలో మన జీవితాలు విధేయతను కలిగిన వారిగా, దేవుని ఎదుట మనం ప్రార్థించే విషయంలో, అలాగే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మన జీవితాలు, మన యొక్క ప్రవర్తన విషయంలో, మనకు కలిగిన ఆ బాధ్యతలు నెరవేర్చడానికి మనము ఆ యొక్క నిర్వహణకి యొక్క పని బాధ్యతను జరిగించడంలో మనం నమ్మకమైన స్థితిలో ఉన్నామో లేదో మన జీవితాలను గుర్తు చేసుకున్నాం. అయితే ఈ యొక్క స్థితిని బట్టి దేవుడు ప్రతి మనిషికి ఒక్కొక్క విషయంలో ఆయన ఇచ్చిన సంకల్పమును బట్టి, వారి వారి స్థితిని బట్టి అనుగ్రహించిన వాటిని ఏం చేసుకుంటూ ఉన్నారంటే, వారి స్వార్థపూరితంగా వాడుకుంటున్న పరిస్థితి. లోకంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క వరాన్ని ఏం చేసుకుంటున్నారంటే, ఇప్పుడు పరిస్థితులను బట్టి వారికి ఉన్న ఆ వరాలని ఎలా వాడుకుంటున్నారంటే, శరీర సంబంధమైన ఆలోచన చేత వాటిని వాడుకుంటున్న పరిస్థితులు కనపడుతున్నాయి. దేవుడిచ్చాడు మరి ఆ తలాంతుని,
మరి ఆ తలంతుని అభివృద్ధి పరుస్తూ అనేక మందికి అది ఆశీర్వాదకరంగా ఉండాలని ఆలోచన చేత ఉండాలి, కానీ స్వార్థపూరితమైన ఆలోచనలు పెట్టుకుంటూ తమ యొక్క సొంత ఆలోచనల చేత నడిపించబడి ఉన్నది కూడా లేని స్థితిలోనికి పోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ చేసిన ఆ పని అదే కదా, ఒక్క తలంతునికి ఇచ్చి అయ్యేది మళ్ళీ నువ్వు తీసుకుంటావు నాకు తెలుసు, ఇతని చోట కోయవని ఇంకేదో చెబుతున్నాడు. చెప్పిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడింది, దాన్ని దాచిపెట్టుకున్న స్థితి కనబడుతుంది. తన యొక్క సొంత ఆలోచన చేత అది ఆ స్థితిని బట్టి సంపాదించి దేవునికి ఇది అప్పగించవలసిన సమయం ఒకటి వస్తుంది. వాటిని ఆ దేవుని ఎదుట అప్పగించవలసిన పరిస్థితి ఒకటి ఉంటుంది అని గమనించలేని పరిస్థితిలో నడిపించబడి తీసుకెళ్ళి దానిని భూమిలో పెట్టిన పరిస్థితి కదా. మరి దినమని నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆ తక్కువలో నమ్మకంగా జీవించగలిగితే దేవుడు ఎక్కువలోని స్థితిని బట్టి ఇయ్యాలని ఆశపడుతున్నారు. అది నీ జీవితంలో ఆత్మ సంబంధమైన అభివృద్ధి. కానీ అభివృద్ధిని స్థితిలోనికి రావాలంటే అలాంటి స్థితిలో నమ్మకమైన స్థితిలో నడిపించబడుతున్నావో లేదో గుర్తు చేసుకో. విధేయతను చూపించగలుగుతున్న స్థితిలో నడిపించబడుతున్నావో లేదో చూసుకో. అలాగే ప్రార్థించే వారిగా నీ జీవితం నడిపించబడుతుందో లేదో గుర్తు చేసుకో. అలాగే అప్పగించిన పనిలో బాధ్యత నిర్వాహకుడిగా నమ్మకంగా నీ జీవితంలో బాధ్యతను నెరవేర్చలేని స్థితిలో లేని పరిస్థితిలో ఉన్నావేమో గుర్తు చేసుకో. కనుక మన యొక్క జీవితాలను తక్కువలో నమ్మకంగా ఉండి ఎక్కువలో నీకు తీసుకెళ్లే స్థితిలోనికి మనం నడిపించబడదుము గాక. ఆమె ఈ మాటలు మీ ఇంట్లో దీవించి ఫలించును గాక. నడిపించరా నడిపించు